హాయ్ అండి. నా కూతురి కోసం మిల్ మేకర్ దోశ, అది కూడా చిట్టి చిట్టి పన్నీర్ దోశ అన్నమాట. ఈ దోశ అంటే నా కూతురికి చాలా ఇష్టం. వారానికి ఒకసారి కంపల్సరీ చెయ్యకపోతే అలిగిద్ది. అందుకే ఇది మా పాప కోసం. మ్యాక్సిమం పిల్లలందరూ ఇలానే మారం చేస్తారు కదూ. మరి మీ పిల్లలకి నచ్చిన ఫుడ్ ఏంటి? మీరు ఎలా చేస్తారు? సరే, మరి ఈ మిల్ మేకర్ దోశ చూద్దామా. ఇక్కడ 1 కప్ మిల్ మేకర్ హాట్ వాటర్లో ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అరగంట తర్వాత వాటర్ అనేది కొంచెం తీసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి మిక్సీ జార్లో వేసేసి నానబెట్టి పక్కన పెట్టుకున్న అరకప్పు పెసళ్ళు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఇందులో హాఫ్ కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, క్యాబేజీ ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా సేమ్ అన్నమాట. క్యాబేజీ క్యాప్సికమ్ చాలా సన్నగా చాప్ చేసుకోండి. కొద్దిగా పసుపు, జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఇంగువ, ధనియా పౌడర్ వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత క్లీన్ చేసేసి పెనం మీద ఇలా చిట్టి చిట్టి దోశలు వేసుకోవాలి. ఇలా మొత్తం దోశలు వేసుకున్న తర్వాత దాని మీద తురుముకున్న పన్నీర్ అనేది వేసుకున్నాను అనమాట. నేను పన్నీర్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇలా వేసుకోండి. కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించినా పర్వాలేదు. దాని మీద ఆయిల్ అనేది ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు ఇలా టర్న్ చేసేయండి. 2 సైడ్ ఇలా చక్కగా కాల్చిన తర్వాత ఈ దోశలు అనేవి ఒక ప్లేట్లో తీసుకుందాం. నేను ఈ దోశలు మొత్తం చక్కగా మా 2 పిల్లలకి సరిపడా వేసాను అనమాట. చూపిస్తాను మీకు, చూసేయండి. ఆహా, చూడండి, మాటల్లోనే మిల్ మేకర్ పన్నీర్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా. మా అమ్మ ఎప్పుడెప్పుడు తీసుకొచ్చిద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి మా పిల్లలు వెయిటింగ్ అనమాట. మా పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను ఈ మిల్ మేకర్ పన్నీర్ దోశ అనేసి. అద్భుతంగా ఉందండి. కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్.